హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చూసారా ఫిష్ కర్రీ అదిరిపోతుంది కదా. మమ్మీ చేసింది చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో అది మొత్తం మాకే కాకుండా మీరు కూడా తెలుసుకోవాలని ఈరోజు వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో మీ అందరూ చూసేయండి. ఇంకెందుకు లేట్, వెంటనే తయారు చేసుకునే విధానం ఎలానో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫిష్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు సిజర్ యూస్ చేస్తే ఈజీగా కట్ చేయొచ్చు. అండ్ క్లీన్ చేసేటప్పుడు సాల్ట్తో క్లీన్ చేస్తే అది మొత్తం ఈజీగా పోతుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా చూసారు కదా, నీట్గా మమ్మీ క్లీన్ చేసేసింది ఫిష్ని. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నేనేమో ఫుల్ ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఆయిల్ హీట్ అవుతుందా, ఎప్పుడు ఫిష్ కర్రీ తినేద్దామా అని. బట్ అది మాత్రం చూడండి ఎంత లేట్గా హీట్ అవుతుందో. సో ఫైనల్లీ మమ్మీ మిర్చి వేసేసింది. సలసలా కాగే నూనెలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసింది మమ్మీ. సో అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ వేసేసి ఎలా ఉంచితే సరిపోదు కదా, సో వాటిని అటు ఇటు మనం గరిటతో తిప్పుకోవాలి. అవి ఫ్రై అయ్యేంత వరకు. ఫ్రై అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. కాసేపు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు చూసేద్దాం, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. చూసేసారా? ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంది. మమ్మీ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అమౌంట్ చేసి పెడుతుంది. అది 1 వీక్ వరకు స్టాక్ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో అది ప్రిపేర్ చేసుకోవటం నేను మీకు నెక్స్ట్ వీడియోలో మమ్మీ చేసినప్పుడు తీసి పెడతాను, మీకు కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తెలుసు కదా ఏం చేయాలో. మొత్తం మిక్స్ చేసేసి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి మొత్తం మిక్స్ చేసి బాగా కలిపి. హెల్త్ విషయానికి వస్తే ఫిషెస్ చాలా అంటే చాలా యూజ్ఫుల్. నాన్ వెజ్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఓన్లీ ఫిషెస్లోనే ఉంటాయన్నమాట. సో మనం వీక్లీ 2-3 సార్లు మన డైట్లో ఫిషెస్ ఉండేలా చూసుకుంటే సగం డిసీజ్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. సో డెఫినెట్గా 2-3 సార్లు అంటే కష్టం, వీక్లీ వన్స్ అయినా ఫిషెస్ తినేలా చూసుకోవాలి. అండ్ మమ్మీ చూసారా, కారం వేసేస్తుంది. కారం మీకు కర్రీకి సరిపడేంత క్వాంటిటీ మీకు తెలుస్తుంది కాబట్టి కర్రీకి సరిపడేంత కారం వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసింది మమ్మీ. పసుపు యాడ్ చేయడం వల్ల భలే కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ. అండ్ ఉప్పు కూడా సేమ్, మీకు కర్రీకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే చాలు. ఈ 3 యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేయాలి. సో మొత్తం ఇలా కలిపేసిన తర్వాత దాంట్లో మనం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఈ చిన్న ఫిషెస్ తినటం వల్ల ఒక బెస్ట్ యూజ్ ఉందండి. ఏంటంటే మనం అవి తినేటప్పుడు ముళ్ళుతో సహా తింటాం కదా, అలా ముళ్ళుతో సహా తిన్నప్పుడు ముళ్ళులో కాల్షియం అనేది ఉంటుందన్నమాట. సో ముళ్ళుతో సహా తిన్నప్పుడు చిన్న చేపల్ని ఆ కాల్షియం అనేది మన శరీరానికి అందుతుంది. ఇదొక బెస్ట్ యూజ్ చిన్న చేపలు. సో మన దగ్గర ఉన్న ఫిషెస్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. ఆ చేపలన్నిటిలో ఒకే ఒకటి స్పెషల్గా ఉంది చేప, దాని పేరు పావురం అంట. నాకు తెలియక నేను అది పులస అనుకున్నా. పులస కర్రీ చేసేంత వరకు దాన్ని పట్టుకొని పులస అనే అన్నాను. నాకు లాస్ట్లో తెలిసింది అది పులస కాదు, పావురం అంట. పులస తినాలంటే లక్ ఉండాలండి. పులస మ్యాక్సిమం 1 kg 5,000 వరకు ఉంటుందంట. ఎప్పుడు తింటానో అది. అండ్ ఏంటంటే మమ్మీ చూసారా మొత్తం కలిపేస్తుంది కర్రీని. మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత అది మొత్తం ఫిషెస్కి పట్టాలన్నమాట ముందు కర్రీ. అది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా ఉంచాలి మూత పెట్టేసి. 5 minutes అలా ఉంచేసిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం మమ్మీ ఏం యాడ్ చేస్తుందో తర్వాత. చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. మమ్మీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం చింతపండుని నానబెట్టుకోవాలి. మనకి కర్రీకి సరిపడేంత నానబెట్టుకొని దాని పులుసు తీసి కర్రీలో ఎంత కావాలనుకుంటే అంత. చాలామంది కర్రీని ఎక్కువ తింటారు పులుసు, కొంతమంది తక్కువ తింటారు. సో మనం ఎంత క్వాంటిటీ సరిపోతుందో చూసుకొని దాంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా ఉంచేస్తే అది మ్యాక్సిమం ఉడికిపోతుంది. చూసారా, ఉడికిపోయింది.
వావ్, వేడి వేడిగా చేపల కూర సూపర్ ఉంటుంది. నాకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మమ్మీ చేసే కర్రీ చూసారా, ఉడికిపోతుంది మొత్తం కర్రీ. చిన్న చిన్న ఫిషెస్. తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్, మనం దాంట్లో మనకి సరిపడేంత మసాలా అంటారు కదా, మసాలా అది యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అది యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 minutes ఫైనల్గా యాడ్ చేసేసుకొని కర్రీకి ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే వేడివేడిగా చేపల కూర రెడీ అయిపోతుంది. చూసేసారా, ఫైనల్గా చేపల కర్రీ రెడీ అయిపోయింది. వావ్ మమ్మీ, సూపర్గా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఈట్ ఫిష్ కర్రీ. సో ఫైనల్గా ఇదండి ఫిష్ కర్రీ. మా మమ్మీ చేసిన ఫిష్ కర్రీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.